ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు లోకరక్షకుడు బెత్లెహేమందు జన్మించాడు. సర్వ మానవాళి రక్షణార్థం, పాప పరిహారార్థం కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ అనగానే ఇంటిపైన స్టార్ పెడతారు, నూతన వస్త్రాలు ధరిస్తారు, పిండి వంటలు చేస్తారు, కేక్ కట్ చేస్తారు. అసలు క్రిస్మస్ అంటే ఇదేనా? ఇంతేనా? కాదు, ఎంత మాత్రమూ కాదు. మొదటిగా స్టార్ గురించి తెలుసుకుందాం. ఆనాడు దారి తెలియక ఉన్న జ్ఞానులకు రక్షకుడు ఉన్న మార్గాన్ని తెలియజేసింది ఈ స్టార్ మాత్రమే. జ్ఞానులను రక్షకుడు దగ్గరకు చేర్చింది స్టార్. మరి ఈరోజు చీకటిలో ఉన్న, దారి తెలియక తిరుగుతూ ఉన్న అనేక మందికి వెలుగును, నిత్య జీవాన్ని, పరలోక మార్గాన్ని, మాదిరిని చూపించే ప్రతి ఒక్కరూ ఒక స్టారే. ఈనాడు నువ్వే ఆ స్టార్గా ఉండాలని ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు అని గ్రహించి అలా జీవించు. నశించుచున్న వారిని ప్రభువు దగ్గరకు నడిపించు. రెండవదిగా నూతన వస్త్రాలు. ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ పాతరోత జీవితాన్ని విడిచి క్రీస్తు అనుగ్రహించే నూతన జీవితాన్ని జీవించాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనముగా అనుగ్రహించబడెను. నీ జీవితాన్ని వాక్యానుసారంగా సరిచేసుకొని దేవునికి ఇష్టమైన వారిగా జీవించే వారంగా ఉండాలి. మూడవదిగా మన నోరు ప్రభువును స్తుతించేదిగా ఎల్ల వేళలా ఉండాలి. ప్రతి క్రైస్తవుడి మాట ఉప్పు వేసినట్టు రుచికరంగా, కృపాసహితంగా ఉండాలి. చివరిగా నీవలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే ప్రధానమైన ఆజ్ఞ. నీ పొరుగువానిని నీవు ప్రేమించగలిగినప్పుడు దేవుని ప్రేమను నీవు వారికి చూపించగలవు. అనేకులను ప్రభువు ప్రేమ వైపుకు నీవు త్రిప్పగలవు. క్రీస్తు జన్మించిన ఈ రోజు నుండైనా క్రీస్తుకు ఇష్టమైన విధంగా జీవిద్దాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవిద్దాం. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం దేవుని ప్రేమ కలిగి జీవిద్దాం. ఆయన సత్య స్వరూపి కనుక మనం అన్ని సమయాలలో నిజమే మాట్లాడదాం. ఆయనే సత్యం, జీవం, మార్గం కనుక అందరికీ ఆయన మార్గాన్ని చూపిద్దాం. ఆయన యథార్థవంతుడు గనుక మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలో యథార్థంగా జీవిద్దాం. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే చీకటిలో ఉన్నవారికి ప్రభువైన యేసుక్రీస్తును, నిజమైన వెలుగును పరిచయం చేయడమే. ఈ రీతిగా ప్రతి ఒక్కరం జీవించబడులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈరోజు మేమేమైతే అయ్యున్నామో అది కేవలం నీ వలనే. ఈ రోజు నుండైనా నీ వాక్యం ప్రకారం జీవిస్తూ నశించుచున్న వారికి నిన్ను పరిచయం చేయగలిగిన ధన్యతను అనుగ్రహించుమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మును దీవించును గాక.